హలో ఫ్రెండ్స్. అసలు సొసైటీ మనల్ని మనలాగా ఉండనివ్వదు. మనం ఏం చేసినా తప్పే, చేయకపోయినా తప్పే. ఈరోజు జరిగిన రియల్ స్టోరీ చెప్తాను. బయటకు వెళ్ళాను నేను ఈరోజు. ఆటోలో ఒక అమ్మాయి కూర్చుంది. ఒక స్టాప్ దగ్గర ఒక ఆవిడ ఎక్కింది. మేబీ ఆవిడకి ఆ అమ్మాయి తెలిసి ఉండొచ్చు. ఆటో ఎక్కగానే గబగబా బాగున్నావు ఆ పాప అని అడిగింది. అడిగిన తర్వాత ఊరుకుందా, పోనీ పేరెంట్స్ బాగున్నారా అది అడగకుండా, ఏందమ్మా ఇంత లావైపోయినావు, పెళ్ళి ఎట్లయితుంది అనుకుంటున్నావు, నువ్వు ఇట్లా లావైతే ఇట్లా లావ్ అయిపోతే కష్టం కదా, కొంచెం తిండి తగ్గించాలి, బాగా నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అది ఇది అని 2 మినిట్స్ వరకు అమ్మాయికి ఏదో ఒకటి చెప్తానే ఉంది. పోనీ చెప్పిన ఆవిడేమన్నా స్లిమ్గా ఉందా, బాగుందా అని అంటే ఆమె అట్లనే ఉంది. మళ్ళీ ఆమె స్టాప్ వచ్చింది, ఆమె దిగి వెళ్ళిపోయింది. కానీ ఆ పాప కళ్ళలో చూస్తే మాత్రం మస్తు కళ్ళలో నీళ్లు తిరిగినాయి. నాకైతే అమ్మాయికి ఏడుపు ఆపుకుంది, తన్నుకుంటూ వస్తుంది, ఏడుపు ఆపుకున్నట్టు అనిపించింది నాకు. ఎందుకు పెళ్లి ఒక్కటేనా? ఇంక అమ్మాయికి పెళ్లి తప్పితే ఇంకేం లేదా? పెళ్లి కోసమే లావ్ అవ్వాలి, పెళ్లి కోసం సన్నబడాలి, పెళ్లి కోసం తెల్లగా ఉండాలి, పెళ్లి కోసం అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇంకేం లేదా? తనకంటూ తనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా? ఏం అడగరా? ఏమొద్దా? పోనీ అమ్మ నాన్న ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా, నీ ఆరోగ్యం బాగుందా, బాగా చదువుకుంటున్నావా, ఇది కూడా అడగొచ్చు కదా. తన ఏజ్ ఎంత ఎక్కువేం లేదు. అమ్మా అంటే డిగ్రీ బీటెక్ ఏమో చేస్తున్నట్టుంది. పరిచయం లేని వాళ్ళతో మనం కూడా మాట్లాడలేము కదా. కానీ తన కళ్ళలోకి చూసినప్పుడు మాత్రం నాకు చాలా పెయిన్ కనిపించింది. ఆ అమ్మాయి చెప్పుకోవాలి అనుకుంటుందా, చెప్పుకోవద్దు అనుకుంటుందా తెలియదు. ఏమున్నా లేకపోయినా మనం మాత్రం ఈజీగా జడ్జ్ చేసేస్తాము పక్కనోళ్ళని. అదే మన వైపు కూడా చూసుకోవాలి. మరి ఆవిడ కూడా రోజు లేచి వాకింగ్ చేసి, రన్నింగ్ చేసో, ఇంకేమన్నా చేసో తగ్గొచ్చు కదా. మరి సలహా ఈజీ కాబట్టి ఇచ్చేద్దాం, మనకంటూ అవసరం లేదు. పోనీ అమ్మాయి వినే స్టేజ్లో ఉందా లేదా తెలియదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటిదో తెలియదు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో తెలియదు, అసలు ఆ అమ్మాయి అట్లా ఎందుకు ఉందో తెలియదు. ఏం తెలియకపోయినా మనం సలహా ఇచ్చేస్తాం. స్టాప్ వచ్చింది, దిగిపోయింది. కానీ ఆ అమ్మాయి అది మాత్రం బ్రెయిన్లో ఎంత దూరం క్యారీ చేసి ఉండొచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటే కనీసం మొహం మీద అడిగేదాన్నేమో. ఎవరో తెలియదు, తెలియని పరిచయం, ఆటోలో చూసినా. కానీ అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు, గంటన్నర వరకు కూడా నా బ్రెయిన్లోకి పోలేదు. అదే చెప్పాలి అనిపించింది నాకు. అసలు ఎందుకు ఇట్లున్నారు సొసైటీలో? బాగున్నారా అమ్మా, నీ హెల్త్ బాగుందా, బాగా చదువుకుంటున్నావా, ఇంతవరకు అడిగి వదిలేయచ్చు కదా. అమ్మాయిని ఎందుకు అంత టార్చర్ పెట్టడం మెంటల్గా? ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎంతసేపు క్యారీ చేస్తుంది, ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు ఆ విషయం ఎవరికని చెప్పుకుంటుంది? అదొక సంతోషమైన విషయమా ఎవరికైనా చెప్పుకోవడానికి? పోనీ చాలా చెడు జరిగిందని చెప్పి ఎవరికి చెప్పుకోకుండా దాచిపెట్టుకునేదా? కాదు కదా. అటు ఇటుగా చిన్న విషయం, అది అటు ఇటుగానే చిన్న విషయం. తను ఎవరికి చెప్పుకోలేదు, షేర్ చేసుకోలేదు. ఎందుకు అనడం? ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఎవరినైనా ఏమైనా అనే ముందు ఎందుకు అంటున్నాం, ఇది అవసరమా, నెససరీయా మనం ఈ మాట అనడము అని చెప్పి 1కి 10 సార్లు ఆలోచించుకోవడం మంచిదని నాకు అనిపించింది. సో మీకు చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నా. బాయ్.